హలో ఎవ్రీవన్, మన ఛానల్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది మన ఛానల్ యొక్క వెరీ ఫస్ట్ వీడియో. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్, ఎందుకంటే చాలా రోజుల నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో నేను ప్రొడక్ట్స్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఆనెస్ట్ రివ్యూస్ ఇస్తాను. మీరు మన ఛానల్కి ఫ్యామిలీ అవ్వాలంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్ స్టార్ట్ దిస్ జర్నీ టుగెదర్. సో ఈరోజు మన దగ్గర ఉంది క్రాంప్టన్ ఆప్టిమస్ 100 డెజర్ట్ హెయిర్ కూలర్. ఇది రైట్ నౌ మార్కెట్లో చాలా పాపులర్ హెయిర్ కూలర్. ఇందులో 100 లీటర్స్ ట్యాంక్ ఉంటుంది, అలాగే పవర్ఫుల్ ఫ్యాన్ ఉంటుంది విత్ బెస్ట్ ఫీచర్స్ ఇన్ ద మార్కెట్. మీరు ఈ సమ్మర్లో కూలర్ కొనాలనుకుంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. సో మీరు డిసిజన్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. లెట్ స్టార్ట్ దిస్ కూలర్ రివ్యూ విత్ ఆనెస్ట్ ఒపీనియన్. ఎందుకంటే ఈ కూలర్ తీసుకొని నేను 2 months అవుతుంది. 2 months నేను ఎక్స్పీరియన్స్ చేసి ఈ కూలర్ ఎలా ఉన్నదో మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ కూలర్ క్విక్ ఓవర్వ్యూ చూద్దాం. మనం ముందు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే బ్లాక్ అండ్ వైట్తో ఈ కూలర్ చాలా ప్రీమియం లుక్తో వస్తుంది. ఇందులో మనం పైన చూసుకుంటే ఇందులో మనకు 3 knobs ఉంటాయి. ఇందులో మనకు స్పెషల్లీగా ఆన్ ఆఫ్ నాబ్ ఉంటుంది. ఈ ఫీచర్ ఈ కూలర్లో నాకు చాలా ఫెంటాస్టిక్గా అనిపించింది. ఇందులో మనం సెకండ్ నాబ్ చూసుకుంటే స్పీడ్ నాబ్, హై, మీడియం అండ్ లోకి మనం ఫ్యాన్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో థర్డ్ నాబ్ చూసుకుంటే ఫంక్షన్ నాబ్. ఇందులో మనం పంప్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే పంప్ని స్వింగ్ ప్లస్ పంప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పైన ఐస్ ఛాంబర్ ఓపెన్ చేసి చూద్దాం. పెద్ద ఐస్ ఛాంబర్. ఈ ఐస్ ఛాంబర్ చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అలాగే ఈ ఐస్ ఛాంబర్ క్లీన్ చేయాలంటే చాలా ఈజీ, కానీ ఈ కూలర్ క్లీన్ చేయాలంటేనే చాలా కష్టం. ఇది ముందు నేను చెప్తాను ఎందుకో. ఇప్పుడు మనం ఈ కూలర్ లోఫర్స్ చూసుకోవచ్చు, పైకి కిందికి అనుకోవచ్చు. అలాగే ఈ లూఫర్స్ మనం ఫుల్ క్లోజ్ చేయవచ్చు. ఇలా ఫుల్ క్లోజ్ చేసుకుంటే ఏంటంటే లోపలికి డస్ట్ పోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా కిందికి వెళ్తే వాటర్ ట్యాంక్ ఉంటుంది విత్ ఇండికేటర్. మినిమం, మీడియం, మ్యాక్సిమం విత్ ఇండికేటర్. వాటర్ ఎంత ఉందో దీని ద్వారా తెలుస్తుంది. ఇంకా మనం కిందికి వెళ్తే ఈ కూలర్ కాస్టర్ వీల్స్ చూడొచ్చు. ఈ కాస్టర్ వీల్స్ హై క్వాలిటీ కాస్టర్ వీల్స్ చూడొచ్చు. విత్ లాక్ అండ్ ఆఫ్ ఫీచర్తో ఈ కాస్టర్ వీల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ కూలర్ సైడ్ వ్యూ చూడొచ్చు. సైడ్కి మనకు ఈ కూలర్ పవర్ ప్లగ్ ఉంటుంది. ఈ పవర్ ప్లగ్ ఆల్మోస్ట్ 1.2 meters ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూలర్స్లో ఇదే లెంత్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ 4 sides మనకు ఇలా మస్కిటో నెట్స్ ఉంటుంది. చాలా బెస్ట్ ఫీచర్. మస్కిటో నెట్ కూడా చాలా హై క్వాలిటీ. మనం ఇంకా కిందికి వెళ్తే కింద మనకు ఈ బటన్స్ ఉంటాయి. ఈ ఫీచర్స్ ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బెస్ట్ ఫీచర్ ఈ కూలర్లో అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆల్సో. అండ్ చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఈ పైప్స్ అండ్ ఈ హోల్స్ ఏంటి అని, కానీ నేను ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికంటే ముందు మనం చూస్తే చిన్న హోల్ ఉంటుంది, అది డ్రెయిన్ ప్లగ్ ఫీచర్. దాంతోపాటు మనం చూస్తే మనం ఈ నాబ్ ఫీచర్కి వద్దాం. ఇక్కడ నేను ఈ నాబ్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో నేను చెప్తాను. అలాగే ఎందుకు ఈ కూలరు ఒక ఫెంటాస్టిక్ కూలర్ అనేది కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాక్స్లో మనకు 2 pipes వస్తాయి. అవి ఒకటి ట్రెడ్ నాబ్, ఇంకోటి ఒక చిన్న పైప్ వస్తుంది. ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది, ఎక్కడ పెట్టాలి, ఏం యూజ్, ఇది యూజ్ ఉందా లేదా అని కన్ఫ్యూజ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి చెప్తాను. ముందుగా ఇక్కడ ఒక పెద్ద నాబ్ అవపడుతుంది కదా, దాని కింద ఒక హోల్ అవపడుతుంది కదా, అది ఏం లేదండి, అది వాటర్ ఇన్లెట్. వాటర్ ఇన్లెట్ అంటే ఇందులో పైప్ పెట్టి మనం ట్యాంక్లో వాటర్ ఫిల్ చేయాలంటే ఈ హోల్ యూస్ చేయాలి. దాని కింద మరొక హోల్ అవపడుతుంది కదా, అది డ్రైన్ అవుట్ హోల్. ఇక్కడ అంటే కొత్త కూలర్ తీసుకున్నప్పుడు ఇది కవర్ చేసి ఉంటుంది, అది తీసేసి మన బాక్స్లో ఒక చిన్న పైపు వస్తుంది. ఆ చిన్న పైపు ఈ హోల్లో ఇన్సర్ట్ చేసేయండి. ఇది ఏం లేదండి, మన ట్యాంక్లో ఉన్న వాటర్ని బయటికి డ్రైన్ అవుట్ చేయడానికి ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఇప్పుడు సెంట్రల్ నాబ్కి వెళ్దాం. ఇప్పుడు క్లియర్గా ఈ నాబ్ ఫీచర్స్ ఏంటిది, ఎలా యూస్ చేయాలో చెప్తాను. ఈ నాబ్ ఏం లేదండి, ఇది హ్యూమిడిటీ కంట్రోల్ నాబ్. దీంతో మనం హ్యూమిడిటీ కంట్రోల్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఇందులో మనము హై, లో అండ్ మధ్యలో ఒక సింబల్ అవపడుతుంది. దాంతోపాటు ఆటో డ్రైన్ మోడ్ కూడా ఫీచర్ అనేది ఉన్నది. ఈ నాబ్తో ఏం లేదండి, హ్యూమిడిటీ కంట్రోల్ అనే ఈ నాబ్ని హైకి టర్న్ ఆన్ చేసుకుంటే లోపల ఉన్న పంప్ ఏదైతే వాటర్ని పంప్ చేస్తుందో అది పంపింగ్ హై అవుతుంది. ఎప్పుడైతే మనం నాబ్ని లో చేసుకుంటామో ఆ పంప్ వాటర్ పంప్ అనేది వాటర్ లోగా ప్యాడ్కి పంప్ చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే వాటర్ సేవ్ అవుతుంది. అలాగే ఒకవేళ లో పెట్టుకున్నప్పుడు మన హనీకోమ్ ప్యాడ్స్ లైఫ్ అనేది కూడా పెరుగుతుంది. అలాగే ఒకవేళ మనం ఈ నాబ్ని సింబల్కి తిప్పుకుంటే ఏం వర్క్ కాదు. ఒకవేళ ఈ నాబ్ని మనం ఆటో డ్రైన్ మోడ్కి తిప్పుకుంటే ఇక్కడ డ్రైన్ అవుట్ ప్లగ్ చెప్పాను కదా,
ఇక్కడ నుంచి వాటర్ అన్నీ ట్యాంక్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వెళ్తాయి. అంతేనండి, ఇదే ఫీచర్స్, ఇందులో ఉన్న ఫీచర్స్. అండ్ మరొక విషయం అండి, ఈ ట్రెడ్ నాబ్ దేనికంటే ఒకవేళ మీ ఇంట్లో కంటిన్యూస్గా వాటర్ వస్తే ఇక్కడ ట్రెడ్ నాబ్ కాడ పైప్ పెట్టి అండ్ మీ ట్యాప్ పెట్టి ట్యాప్ ఆన్ చేసి పెట్టండి. వాటర్ అయిపోగానే ఆటోమేటిక్గా వాటర్ అలా ఫిల్ చేసేసుకుంటుంది. అంతేనండి, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్డ్ హెయిర్ కూలర్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు ఈ కూలర్ ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. ప్రోస్, ఈ కూలర్ రూమ్ని చాలా ఫాస్ట్గా కూలింగ్ చేస్తుంది. ఈ కూలర్ పెద్ద రూమ్స్ అండ్ హాల్స్కి చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగా కూలింగ్ చేస్తుంది. నాయిస్ కూడా చాలా తక్కువగా వస్తుంది. అలాగే ఈ కూలర్ బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది విత్ ABS ప్లాస్టిక్ బాడీ. ఈ కూలర్ ట్యాంక్ 100 లీటర్స్ ట్యాంక్తో వస్తుంది, సో ఫ్రీక్వెంట్గా ఫిల్ చేయడం అవసరం ఉండదు. అలాగే ఈ మోడల్లో 65 లీటర్స్ 80 లీటర్స్ ట్యాంక్ వస్తుంది. కావాలంటే ఆ మోడల్ కూలర్లో మీ బడ్జెట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు కాన్స్ చూద్దాం. ఈ కూలర్లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవండి. ఈ కూలర్ క్లీన్ చేయాలంటే చాలా కష్టం. ఓవరాల్ నేను ఈ కూలర్కి 4/5 స్టార్స్ ఇస్తాను. బడ్జెట్లో బెస్ట్ హెయిర్ కూలర్ విత్ బెస్ట్ ఫీచర్స్ అండ్ బెస్ట్ హెయిర్ త్రో కావాలంటే క్రాంప్టన్ ఆప్టిమస్ 100 లీటర్స్ డెజర్ట్ హెయిర్ కూలర్ తప్పకుండా కన్సిడర్ చేయండి. పర్చేజ్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ఆ లింక్ క్లిక్ చేసి పర్చేజ్ చేయండి. ఎంజాయ్ ఇన్ దిస్ సమ్మర్ సీజన్ విత్ దిస్ కూలర్. ఈ వీడియో నా ఫస్ట్ వీడియో. ఇక్కడి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇది హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు EMIలో కొంటున్నారా? అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నేనేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకొని వీడియోస్ని బెటర్గా చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.